ముఖ్యంగా పత్రిక మరి మేము పిలవకుండా చెప్పంపంగానే కూడా వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మరి ఎప్పుడైనా పత్రికా విలేకరులు అనుకునేది మాకు ఇంకా మెసేజ్ రాలేదు అని. కానీ మరి నన్ను మీ తమ్మునిగా భావించి మరి నా క్షేమం కోరి మీరు వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చెప్పు అడగండి. ఎందుకంటే మీకు తెలుసు, గత 45 సంవత్సరాలుగా మరి నేను రాజకీయాలలో ఉన్నా. గత 45 సంవత్సరాలుగా నేను పేదల పక్షాన పోరాడుతున్నా. ఒక వంచనగిరిలోనే నేను 12 ఎకరాల భూమి మరి మోడల్ ఇంటర్మీడియట్ చదివేటోళ్ళకు, టాపర్స్కు, లేడీస్కు, జెంట్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఫినరల్ చేసిన కాడ మా అమ్మను శివుని నిలబెట్టి 7 ఎకరాలు కస్తూర్బా స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఇలా అవి అమ్ముకుంటేనే నాకు 50 కోట్లు వస్తాయి. అలాగే శాంపేటలో 14 ఎకరాలు ఇచ్చిన ఫస్ట్ అది ఇలా 3 కోట్ల రూపాయలు అయింది ఎకరం. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, చాలామంది విలేకరులు సీనియర్లు ఉన్నారు. మరి నేను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చినో మీకు తెలుసు. మరి ఉన్నత వర్గాలను ఎదుర్చుకుంటూ ఒక బీసీ నాయకునిగా చాలా తక్కువ మంది, మరి ఇంకా పోరాడుతున్నా అంటే మీ అందరి సహకారంతోనే నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు వాస్తవాలు చెప్పవలసిన అవసరం నా దగ్గర ఉంది. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మరి అప్పుడు ఇదే టీఆర్ఎస్ సోకాళ్ళు చేయాల మాట్లాడే నాయకులందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, రేఖమ్మ టీఆర్ఎస్ పార్టీలో ఉంది. మరి మాట్లాడేటోళ్ళ పేరు నేను చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేకూడదు. ఎందుకంటే కాలు మొక్కిన వాళ్ళు, గదవరు పట్టుకున్న వాళ్ళు అందరూ కూడా లీడర్లు అయిపోయిండ్రు నాయి. మరి ఆ రోజు నేను ఒకటే చెప్పిన, కేటీఆర్ గారు, మీరు ఆయన దీన్ని కూడా అప్ప చెప్పకండి. ఇక్కడ ఒక బహిరంగ సభ పెట్టేందుకు కూడా ఛాన్స్ లేదు. మరి ఇక్కడ మరి ఒక దిక్కు పండుగలు వస్తాయి, బతుకమ్మ వస్తుంది, దసరా వస్తుంది. మరి ఉత్సవాల విషయంలో కూడా మీరు ఆలోచించాలి అన్నప్పుడు ఈ లీడర్లే లోపల పోయి చెప్పిండు. భూమి కబ్జా పెట్టేందుకు ఆయనే ఇది వద్దంటాడు, కూడాతో చేపేద్దంటాడు ప్లాట్లు అని. అప్పటి చైర్మన్ కాంచి అందరూ అన్నారు. అంటే నేను ఆ రోజు కేటీఆర్కి ఒకటే మాట చెప్పిన, మరి కుండమురుకు 2 ఎకరాలంటే కబ్జా పెట్టొస్తుంది, ఎకరం అంటే కబ్జా పెట్టొస్తుంది, లేకపోతే నా భూమిని ఎవరికన్నా ఫ్రీగా దానం చేస్తుంది. కానీ 150 ఎకరాలు మాత్రం కబ్జా పెట్టరాదు, అది నీకే పెట్టేస్తుంది అని చెప్పిన ఆ రోజు. ఎందుకంటే నాకు అంత పెద్దోని కాదు, అట్టా మాట్లాడుతున్నావు అన్నా అని అన్నాడు. అన్నాక ఆయన నాకు ఆ రోజు నుంచి పని లేదు. ఆ తర్వాత నేను బయటికి రావడం జరిగింది. అప్పుడు కూడా నేను దీనికోసం పోరాటం చేసినప్పుడు చాలామంది నాకు పూలదండలు వేసింది పనులాపి, ఈ మాటలు బయటకు వచ్చినప్పుడు. కానీ దాని తర్వాత మరి ఈరోజు ప్రభుత్వం మారింది. నాకు మొన్న ఓం నమ శివాయ నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఏమని, ఇట్లా ఒకటి నేను అది కట్టుతున్నా, మాల కడతా,
దాంట్లో ఒక 10,000 మంది పనిచేస్తారు, నేను ఎక్కడా అని కూడా అడిగిన. అంటే ఓసిటీ పక్కా అని అన్నాడు. మరి ఓసిటీ పక్కా అంటే అని మా వాళ్ళందరినీ ఓసిటీ కాడ ఉండను, ఇక్కడ క్యాంపస్లో ఉండండి, నేను వస్తున్నా అని చెప్పిన. దాని తర్వాత నాకు కూడా కొంత స్వార్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నమశివాయ నేను దగ్గరికి తీసుకుంటే మరి ఈ కేటీఆర్, ఈ కవిత, ఈ సంతోష్ నమశివాయకు దూరం అయితే మరి ఆయన పెట్టిన అప్పులు ఉంటే వాళ్ళు అందులో పడతారు, కాబట్టి దగ్గర తీద్దామని ఒక ఆలోచన ఉండే. ఉన్నది కూడా చెప్తున్నా నేను. మరి ఆ ఆలోచనతోనే, ఎందుకంటే ఒక దిక్కు మరి శత్రువు మధ్య నుంచి వస్తుండే కాబట్టి, శత్రువుల మధ్య నుంచి వస్తుండే కాబట్టి కంపల్సరీ శత్రువుకు ఒక భయం పుడుతుంది. అరే ఆడు పోయి మా గురించి అన్ని చెప్పిండు కావచ్చు, నాకైనా అంతే ఉంటుంది, నా మనసుకు దూరం పోయినప్పుడు ఇది జరుగుతుంది. ఆ ఆలోచనతో తప్ప నాకేం లేదు, స్వార్థం లేదు. ఈరోజు మరి ఇక్కడున్న మరి కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ మరి ఇలాంటి సహించరు, వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్నారు, మన కలెక్టర్ గారు, సిపి గారు ఇట్లా. మరి ఒకవేళ ఆ రోజు వీళ్ళు వచ్చింది, ఆ రోజు నేను ఓపెనింగ్ చేసిన రోజు వచ్చింది, కాగితాలు పట్టుకొచ్చింది. మీరు 800 గజాలు అన్నారు, మీరు ఒకసారి చెప్పండి. అది ఒక్క 200 గజాలు ఇస్తే మేము అని చెప్పింది. అన్నప్పుడు అప్పుడు 150 గజాలని నేను అప్పుడు అన్నా, అప్పుడు చెప్పిన నేను. కానీ అది జరగలే, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలే. మీ కొంతమంది స్వార్థ అడ్వకేట్స్ వాళ్ళ పేర్లు చెప్ప, అడ్వకేట్స్ చేయబట్టి వాళ్ళు ఫెయిల్యూర్ అయింది. వాస్తవమా కాదు? వాళ్ళు పైసలకు అమ్ముడు పోయి ఇలా వీళ్ళని ఎక్కడో ఊరవుతల పారేసింది వాళ్ళ. ఆ రోజు వాళ్ళ పక్షాన్నే ఉన్నా నేను, ఆ రోజు కూడా వాళ్ళ పక్షాన్నే ఉన్నా. మరి అడ్వకేట్ నా ఆయనకు వస్తా అంటే నన్ను టైం కూడా ఇవ్వలే, ఎందుకంటే ఆ బదనాన్ని నా మీద ఎందుకు. ఈరోజు కూడా చెప్తున్నా, రాత్రి నా కూతురు చెప్పింది, నానా నువ్వు బీదలో సాయం చేస్తా అన్నావు, నీ పేరు కొండా మురళీధరరావు, నువ్వు కొండా మురళి అని మార్చుకున్నావు, మనం వతందారులో, కానీ చెడ్డ పేరు రావద్దు నాన్న. నేను ఈరోజు కూడా మీ అందరం కూడా చెప్తున్నా, వాళ్ళు ఏదైతే కాగితం ఉందా మీ దగ్గర, వేరే మనోడు వాళ్ళు ఇచ్చిన కాగితం నాకు నిన్న, అది ఆఫీస్ కానీ అన్నారు తప్ప 200 గజాలు అక్కడ మేము మా కాడ ఇచ్చిండు, ఈడ కూడా కావాలి అన్నారు. నేను కంపల్సరిగా పోరాటం చేస్తా. ఈరోజు కంపల్సరిగా నేను ఈరోజు పొద్దున్నే మా ఎంఆర్ఓ గారిని పిలిచిన, లేండి ఎంఆర్ఓ ఏం చెప్పినా పని చెప్పి ఏం చెప్పినా వద్దని చెప్పిన, బంద్ చేయి వెంటనే సర్వే చేయని మరి వారికి వెంటనే కూడా చెప్పడం జరిగింది. ఈరోజు పని వెంటనే ఆపేయండి, అర్థమైంది కదా? ఓకే, అది వాళ్ళదా, ఎందుకంటే కూడా ఒకవేళ అయితే ఈ పాటికి అది మెయిన్ రోడ్డు మీద ఉన్నది కాబట్టి ఈ పాటికి కూడా ఎప్పుడో దాన్ని తినేసు. కాకుండా కూడా చెప్తున్నా, కార్మికుల పక్షాన ఉన్నా కాబట్టి అన్న కార్మికులకు వాళ్ళది కుడాది కాక ఆయన మీద కాకుండా కూడా వాళ్ళకు సగం అన్నది ఇప్పించేసి వాళ్ళకు మరి ఫంక్షన్ హాల్ కట్టించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా. మీటింగ్ పెట్టుకునేందుకు
మరి నేను ఎంబడి ఉంటా అని మరి మరి కార్మిక పక్షాన మరి తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు చూడండి, ఇంకా నెక్కనన్నా కూడా అని ఉంటే నేను వెంటనే పోతే నన్ను పట్టుకోవాలి, లేదు. కానీ నేను ఇవాళ ధైర్యంగా చెప్తున్నా. మరి ఎంఆర్ఓ సంతకాలు పెట్టిండా అది ఆయన చెప్తుంది. ఇప్పుడు నేను లేదు, లేకున్నా కూడా నేను ఇలా వాళ్ళ పక్షాన అది చూసుకోండి, వాళ్ళ పక్షాన ఇవాళ సగం ఇప్పించే పూర్తి బాధ్యత తీసుకొని గవర్నమెంట్తో రేవంత్ అన్నను ఒప్పించి మరి వాళ్ళకు మేరాలు కట్టించి 2 రూములు ముంగట వేయించి వాళ్ళ ఏ ఫంక్షన్ అయినా అలా చేయించుకునే కార్యక్రమం బాధ్యత నేను తీసుకుంటా అని మరి తెలియజేస్తున్నా. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, మీరు చూసిండ్రు మరి ఎలక్షన్లప్పుడు నేను మరి ఎక్కడ పైసలు అడగలే. ఈడ బ్రాండ్ షాపులు ఎన్నున్నాయో తెలివై, ఈడ హోటళ్ళు ఎన్నున్నాయో తెలివై, బార్లు ఎన్నున్నాయో తెలివై. నాకు వాళ్ళ దగ్గర నేను పైసలు వసూలు చేయలే. కానీ పోయిన వాళ్ళు చాలామంది వసూలు చేసిండు, నేను చేయలే. ఈరోజు నేను ఇచ్చే చేయగానే తీసుకునే చేయి కాదు నాది. అట్లా ఏది ఉంటే మరి నా బిడ్డ పెళ్లి చేసిన 16 ఎకరాల భూమిని నేను అమ్ముకొని ఎలక్షన్కి వచ్చిన. కొండా సురేఖను ఎమ్మెల్యే చేసిన, మంత్రిగా రేవంత్ అన్న, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నతోని నేను మంత్రిగా ఉన్నాను. అక్కడ కూడా ఒక చెడ్డ పేరు ఉన్నది చూడండి. ఈరోజు నేను ఇంతవరకు వాళ్ళ ఆఫీస్లోకి పోలే, వాళ్ళ సెక్రటరియట్కి పోలే, నేను పోను. అంతకుముందు రోజు పోయి వాస్తు చూసి వచ్చిన, ఎవరెక్కడ కూర్చోవాలి, ఎవరెక్కడ కూర్చుంటే కమాండింగ్ ఉంటుంది అని. అంతే తప్ప నేను ఈ ఆడికి పోయి కూడా ఆడ కమాండింగ్ చేయ. మొన్న మొదలే చెప్పిన, నేను తిరుపతిలో నెయ్యి విషయంలో మరి ఒక చెడ్డ పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. మరి నెయ్యి వేరేలోకి ఇచ్చినాక మరి దాంట్లో వివిధ రకాలు కలుపుతుండ్రు. మనం డైరెక్ట్ చెప్పినాం, మరి అలా ఇట్లా వేరేలోకి ఇస్తే ఎంత వస్తుందో నాకు తెలుసు, ఎన్ని పైసలు వస్తాయో నాకు తెలుసు. కానీ నేను డైరెక్ట్ చెప్పిన, గవర్నమెంట్ విజయ డైరీకే రాయండి. నేను వాళ్ళకి అడ్వైజ్ చేసిన. భద్రాచలంలో తెలియకుండా ఒక రెవెన్యూ ఆఫీసరు, ఆమె ఎండోమెంట్ ఆమె కాదు, చేసినందుకు మొన్న సస్పెండ్ చేయించినాం నేను మేడం గారితో చెప్పి. మనం మాట తప్పదు దేవుని దగ్గర. నేను దేవుని నమ్మా అని దేవుని సొమ్ము కూడా తినా. ఎందుకంటే ఏదో ఒక శక్తి ఉన్నది కాబట్టే మరి ఎన్ని రోజులు నేను బతుకుతున్నా. ఏదో అదృశ్య శక్తి ఉన్నది కాబట్టే ఇంతమంది దుర్మార్గుల మధ్య మరి బతుకుతున్నా అంటే ఏదో ఒక అదృశ్య శక్తి నా వెంబడి ఉన్నది. గవర్నమెంట్ లేనప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది, గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ శక్తి పనిచేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎమ్మెల్సీ రెండోసారి ఈ నామినేషన్ వేసినప్పుడు మరి ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలే, ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలే. నాతో రాత్రి కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేసిండు. కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేస్తే ఏ పరిస్థితులు ఉంటాడో నాకు తెలుసు. 6కో 7కో దాడుతుంది. మరి మురళి నేర పైసలు లేనట్టున్నాయి,
రేపు సంతోష్ దగ్గరికి పో, ఒక 13 కోట్లు ఇస్తాడు అని చెప్పాడు. నాకు తెలుసు అప్పుడు వద్దంటే ఏమవుతుందో, నా పరిస్థితి ఏం తిట్టుబడతాయో తెలుసు అని. మంచిదన్న పొద్దున్న 11:30 పంపుతా అని చెప్పిన నేను. కానీ ఆడికి పైసలు పంపలే. 11ంటికి ఇక్కడ క్లోజ్ చేసిన నేను. అదే బయట వాళ్ళు అయితే దాన్ని ఆపి ఆ 13 కోట్లు వచ్చినాక చేస్తారు. నేను చేయలే ఆ పని. ఎందుకంటే ఒకరి పుణ్యాన్ని పైసలు నాకు వద్దు. నాకు ఒకరి పైసలు నాకు వద్దు. ఈరోజు పేదోళ్ళకు సాయం చేస్తున్నాం. మరి అలా క్రిస్టియన్ సొసైటీ దీనికి ఎవ్వరు కూడా 2 కోట్లు శాంక్షన్ చేయలే. మేం చేసినాం. మరి షాదీఖానాకు మేము 13 కోట్లు చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసింది. సగమైనాక వేరే దానికి వాడుకున్నారు. మళ్ళా దాని షాదీఖానాకు మళ్ళా పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఆఖరి సఫారీ ముస్లింలు చనిపోయిన తర్వాత నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చచ్చిపోతే పోయినా. నేను ఇంకా పొద్దున్న నుంచి మధ్యాహ్నం అవుతుంది, మరి తీసుకుపోతలేరు. నాకు అర్థం కాలే. ఇంకా లారీ రాలేదన్నా అని అంటుంది. అంటే అప్పుడే ఆలోచించిన, ఈ పనేదో మనం చేస్తే బాగుంటుంది అని ఆఖరి సఫారీ 2 DCM బండ్లు పెట్టి వాళ్ళకు ఫోన్ నంబర్లు ఇచ్చి, మరి సేమ్ వాళ్ళ లెక్కనే ఖురాన్ చదివేటట్టు క్యాసెట్లు పెట్టి, మరి వాటిని బస్సు లెక్క తయారు చేసినాను. మీరు చూసింది తయారు చేసి ఆ డీజిలు, ఆ డ్రైవర్ బత్త, ఆ డ్రైవర్ది అన్నీ కూడా ఇలా నేనే పేమెంట్ చేస్తున్నా. ఎవరు చేయలే ఇంతవరకు. మొత్తం రాష్ట్రంలో ఒక హరీష్ రావు, నేను హరీష్ అన్న, నేను ఇద్దరమే చేస్తున్నా తప్ప ఎవరు చేయలే. ఎందుకంటే ఆఖరికి ఫ్రీజర్లు కూడా 2 ఇచ్చిన. నాకు మొన్న వచ్చి ముందర కంప్లైంట్ చేసిండు. ఏమని? పైన కప్పే గుడ్డ మరి 3000 తీసుకుంటాను, ముగ్గురు 3 షాపులు ఉన్నాయి ఈడ, 3000 తీసుకుంటాను అంటే కంపల్సరీ వాళ్ళని పిలుస్తా, ఆ రేటు తక్కువ చేపిస్తా. ఆ రేటు తక్కువ చేయించకపోతే నేనే వాళ్ళకి అలా సప్లై చేస్తా. ఎవరికి? చనిపోయిన నేనే పంపిస్తా అని నేను నిన్ననే చెప్పిన ముస్లిం నాయకులు. మరి ఇంత నేను కష్టపడేటోని మరి కొందరు రాస్తారు, నా నిరూపించండి. ఎవరైనా ఎప్పుడైనా మీరు ఆలోచించండి. ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది ఎమ్మెల్యే కావాలని. కానీ నేను కొండా సురేఖని ఎందుకు చేస్తా? మహిళలకు న్యాయం జరుగుతుంది, మహిళలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు తిరుగుతుంది అడవిలో కూడా పోయి వచ్చింది మొన్న. నేను చెప్పిన అందరూ హాస్టల్లో చూడమ్మా అంటే అధికారులకు ఒక పేరు చెప్పి ఒక దిక్కుపోయింది. ఆడ అసలు నిజంగా అధికారులు ఏం చేస్తారు, అంత మంచిగా వండి పెడతారు. అది కాకుండా పక్క దాంట్లోకి పోయింది, పక్క అడవిలోకి పోయింది. మీరు అనొచ్చు మరి ఇంకెవరన్నా ఏమన్నా అంటారు కదా ఎందుకు పోయిండ్లు అని. వాళ్ళు కూడా మమ్మల్ని అనరు, ఎందుకంటే వీళ్ళు బీదల కోసం వచ్చింది కాబట్టి వీళ్ళని వదిలిపెడతాం అనుకుంటారు తప్ప మమ్మల్ని మాత్రం ఏమన్నారు సంపరు అనేది. నేను ఈరోజు కూడా ఒకటే మాట చెప్తున్నా, ఆయింజా మిల్లు భూములను ఎవరైతే ముట్టుకున్నారో, శ్రీనివాసరెడ్డి కాంచి మొదలు పెడితే, చెరుకుపల్లి శ్రీనివాసరెడ్డి నుంచి మొదలు పెడితే అందరూ లీడర్లు పతనమైన, అందరు లీడర్లు మళ్ళీ పేరు లేకుండా పోయింది. ఇప్పటి కూడా ఇప్పుడు 2 లక్షలు పెట్టింది ఇవాళ దానికోసం. నేను కంపల్సరిగా ప్రభుత్వంలో ఉండి కూడా చెప్తున్నా, ఆ మిల్లు జాగాలు ఆ మిల్లులకే చెందాలి.
ఇంకా మిగిలినవి కూడా మిల్లులోకి చెందాలి. నేను రేవంత్ అన్నతో కూడా మాట్లాడతాయి. ఇంకా మీకు తెలియదు, ఇంకా 4 రోజులు అయితే మీరు చూసిండు ఇంత నెత్తి నోరు పెట్టుకుంటుండ్రు. ఇవాళ 12 గుంటల కోసం ఎడిపోయింది జైలు ఎడిపోయింది. జైలు ఉన్న బండి ఎడిపోయింది. ఎంత మంచి జైలు అది, ఇంత మంచి జైలు. మీకు అనుభవం లేదు జైలుకు పోయినది, నాకు అనుభవం ఉన్నది. అంత మంచిగా చెట్లు ఉంటాయి. మనం ఇంత లోపల ఇంత పోలీసు వేధించి లోపల పంపంగానే ప్రశాంత వాతావరణం చూసేది. మరి అటువంటిది జైలును కూడా కూలగొట్టారు. తర్వాత సబ్సిడీ అని ఆలోచించిన లాంటి ఆలోచించాలి. మీరు ఒకటే ఆలోచించండి. ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్ ఈడ కడుతుంది. ఎవడు ఎన్విరాన్మెంట్ జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉన్నోడు, ఎందుకంటే కొండా సురేఖ ఎన్విరాన్మెంట్ మినిస్టర్, ఇంగిత జ్ఞానం ఉన్నోడు అక్కడ కలెక్టర్ ఆఫీస్కి పర్మిషన్ ఇయ్యారు. దాని పక్కనే మరి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక్క మెరుగు చుక్క పడ్డా ఏంటి పరిస్థితి? ఇలా అక్కడ ఉన్న ఆంజామీలు దాంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇల్లు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కట్టించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి కలెక్టర్ గారు బాగా చదువుకునే ఉద్యోగులు ధైర్యంగా ఉంటారు. ఒక్క మెరుగు చుక్కబడ్డా అది బ్లాస్ట్ అవుతుంది. మరి ఆ జ్ఞానం కూడా లేదు. అందుకే మేము ప్రత్యేకంగా ఎన్విరాన్మెంట్ మీద ఎవ్వరు కూడా ఇలా కమిటీ వేయలే. కొండా సురేఖ గారే వేసింది. ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్కి కూడా మీకు ఫైర్ది ఉందా అని ఒక ముగ్గురిని పెట్టి వేసింది. ఇలా ప్రతి క్రషర్లకు కూడా ఇలా 100 కోట్ల పెనాల్టీ కూడా వేసింది. 50 కోట్ల పెనాల్టీ కూడా వేసింది. ఎందుకంటే అక్కడ ఉన్న పక్క రైతులు చెప్పుకోలేక అవి మీద పడితే దస్తంతా మీద పడితే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? 100 ఎకరాలు కొనుక్కొని క్రషర్ పెట్టుకోవాలి. నువ్వు కొనుక్కొని 10 ఎకరాలు పెట్టుకుంటావు. 10 ఎకరాలు పెట్టుకొని నువ్వు క్రషర్ పెడతావు, మిగతా 50 ఎకరాల వాడు ఇబ్బంది పడతాడు. మరి ఇంత ముందు చూపు ఉన్నది మాకు, ఇంత ముందు చూపు ఉన్నది. ఎవరబ్బా ఏం చిన్ని? ఇంత ముందు చూపు ఉన్నది. చెప్పు, నువ్వు ఏం చెప్పాలనుకుంటావు చెప్పన్నా. అడగన్నా. మనం మాట లేకుండా చెప్తున్నా. రేపేపరు తెలియదా? మరి కేకేఆర్ నాకు నిజంగా కూడా మరి మంచి క్వశ్చన్ అడిగిండు. భవన నిర్మాణానికి తప్పిలాదంట సాఫ్ చేసి దానికోసమే ఇప్పుడు బంద్ చేయించిన ఇప్పుడే ఓకే. దీన్ని చూసి నేను కొబ్బరికాయ కొట్టినా. అది వినన్నా, అది ఓ సిటీలా అని చెప్తూ వచ్చిన. నేను హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చిన. ఓ సిటీలా అంటే వచ్చిన, అర్థం కాలే. నా టెంట్ వేసినాక ఇదంతా ఉబ్బలే. ఆడ పైన పెద్ద టెంట్ వేసింది, రౌండ్ టెంట్ వేసింది.
మరి ఏం అవుపలేకి నాకు అవుపడనప్పుడు నేను కొబ్బరికాయ కొట్టింది వాస్తవం. నేను కొబ్బరికాయ కొట్టుట్లో కూడా నా స్వార్థం ఏందో మీకు చెప్పిన. ఒక విభజన చేద్దాము అనే ఒక స్వార్థం ఉంటుంది నాకు కూడా. రాజకీయాలలో ఇది కామన్ ఉంటుంది మాకు. ఈరోజు కూడా చెప్తున్నా, గవర్నమెంట్ ల్యాండ్ అనేది రేపు రెవెన్యూ వాళ్ళు కంపల్సరిగా తెలుస్తారనుకో, వాళ్లకు మేము ఏ పద్ధతితో ముస్లింలు కట్టిస్తున్నామో ఆంజనేయ మిల్లు కార్మికులకు అక్కడ మేము కంపల్సరిగా ఆ 12 గుంటలల్లా మేము మేరాయాలు కట్టించే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. తెలియదు ఇప్పుడే పంపిన ఎంఆర్ఓ గారిని ఇప్పుడే పంపిన. అక్కడ మీ పక్కనే ఇక్బాల్ ఉండే. ఇక్బాల్ 1954 నుంచి నాకు లింకులు ఉన్నాయి అని రోజు పేపర్ ప్రకటన హెచ్చరిక నోటీస్ కూడా ఇస్తున్నాడు. అది నా భూమిని పైసలు పెట్టి కొనుక్కున్నా. ఇది మీకు ఒకటే మాట చెప్తున్నా, నేను దాన్ని రెవెన్యూ కప్ చెప్పిన. పొద్దునే ఎంఆర్ఓ పని ఆపండి అని చెప్పిన. ఎంఆర్ఓ గారు మీరు వస్తాను కదా నేను వచ్చిపోతా అంటే ఆడ కూర్చున్నాడు. ఇప్పుడే లే పొద్దున్నే ఎంఆర్ఓ గారు మీరు వెంటనే రండి కూర్చో. ఎంఆర్ఓ గారు ఇప్పుడు కూర్చో. ఇలా మరి పత్రికా విలేకరి మరి ఏదైతే క్వశ్చన్ వేసిందో మరి సమంజసమైన క్వశ్చన్ వేసిండు. కంపల్సరిగా ఆ భూమి రెవెన్యూలో ఎవరిది అని తేలేదాకా అక్కడ పని నడవనీయం. ఒకవేళ రెవెన్యూలో తేలినా కూడా మన సొంత పైసలు పెట్టైనా కూడా అన్నీ సగం తీసుకొని వాళ్ళకు నేను కంపల్సరీగా ఆడ మేరాయాలు కట్టిస్తా అని మరి మీ అందరం కూడా హామీ ఇస్తున్నా. కొండమూరులో ఒకసారి మాట అంటే దాన్ని తప్పడు. నేను మెడబైన పర్వాలే, నోట్ల నుంచి మాట వెళ్ళింది అంటే ఆ మాట కట్టుబడి ఉంటా. ఆ మాట కట్టుబడి ఉన్నా కాబట్టి ఇన్ని వేల మంది జనాలు నా అనుకున్నారు. ఇలా నేనే మొదలు చెప్పిన, వాళ్ళ ప్రభుత్వంలో నేను చెప్పిన ఎవరైనా భూమి కబ్జాలకు పాల్పడితే నడి బజార్లో క్రేన్ కూరి పెట్టిస్తా అని. మరి కేటీఆర్ బట్టలు ఇప్పిస్తా అని చెప్పిన. అప్పుడు రంగనాథ్ గారు ఉండే అనుకుంటా, సిపి రంగనాథే కదా. రంగనాథ్ గారు నన్ను పిలిచిండు. నీ మీద సుమోటోగా కేసు బుక్ చేయవలసి వస్తుంది, చేయాలి అన్నాడు. చెయ్యండి అని చెప్పిన నేను. నాకేం ఇబ్బంది లేదు, చేయండి. సుమోటోగా కేసు బుక్ చేస్తే ఒక్క రోజులో బయటకు వస్తా, కానీ ఒక్కోటే రోజులో రాను. నేను 2 రోజులు ఉంటానులా, 1,00,000 మందిని తీసుకొని నేను ఊరేగింపు కొత్త పరకాల నుంచి అని చెప్పి. ఎందుకంటే నేను అరెస్ట్లకు భయపడ. నేను అప్పుడే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను వచ్చినాక భూమి కబ్జాలు ఆగిపోయినాయి. మా పోలీస్ అట్లా పనిచేస్తుంది. మా పోలీసు ఇదివరకు లెక్క పోలీసు కాదు. పైసలు లేకుండా మరి తెల్లారి వరకు నిన్న మర్డర్ అయితే సాయంత్రం వరకు వాళ్ళని అరెస్ట్ చేయగలిగింది మన పోలీస్. అర్థమైందా? అంత ఒక మర్డర్ కాగానే వాళ్ళని ట్రేస్ అవుట్ చేసే అంత కార్యక్రమం పెట్టుకున్నారు అంటే వాళ్ళకు ఒకటే, వాళ్ళ పైసలు ఎందుకు అడగరు? నేను పైసలు తీసుకోకుండా వాళ్ళని వేసుకున్నా. ఇక్కడ ముస్లింలకు ఇబ్బంది వస్తుంది అని ఒక ముస్లిం సిఐ గారిని వేసుకున్నా. ఆయనకు రాష్ట్రపతి మెడలు 2 సార్లు వచ్చినాయి. ఎందుకు వేసుకున్నా? పొద్దుటిల్లి ముస్లింలకి ఏందో తెలవాలి కాబట్టి ఇంత ధైర్యంగా ఇచ్చిన. కాబట్టి అలా వాళ్ళు 1 గంట వరకు కూడా నడుపుకుంటాను. అదే మీరు అనకుండా డబ్బాలు తీస్తాను, రోడ్ల మీద డబ్బాలు తీస్తాను.
మా పోలీసు అట్లా చేస్తలేదు. రోడ్ల మీద డబ్బాలు ఉంటే కూడా డబ్బాలను అట్టే ఉంచుతుండ్రు, రాత్రి పెట్రోలింగ్ చేస్తాను. సంఘ వ్యతిరేక శక్తులు ఏమైనా ఉండేది ఉంటే వాళ్ళను పట్టుకొని విచారణ జరుపుతాం. పోలీస్ అంటే సార్ హన్మకొండ కాదండి, అక్కడ ఇక్కడ కంపేర్ చేస్తున్నా నేను. నియోజకవర్గాల అభివృద్ధి గురించి మీరు పెట్టలేదు సార్ ప్రెస్ మీట్. అంజాకి మిల్లు వివాదము నమశివాయ మిమ్మల్ని పిలిచిన కార్యక్రమం ఇస్తున్నారు. అది తప్ప మీరు మిగతా అన్ని అంశాలు చెప్తున్నారు. క్లబ్ చేస్తాను. సార్ ఇప్పుడు వరంగల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కొండా మురళి, కొండా సురేష్ అంటే ఒక బీసీ బ్రాడ్ Yes. అట్లాంటిది అక్రమ వ్యాపారికి మీకు ఇప్పుడే చెప్తా. ఒక క్లబ్ అంటే దాన్ని ఎస్ఎన్ఎం క్లబ్ అంటారు. ఎస్ఎన్ఎం క్లబ్ పక్కకు పోయింది అని మీరు నిరూపిస్తే సిటిజన్ క్లబ్ సార్ అడ్డరోడ్ అంటారు కూడా. దాని మొత్తమే మనోడు సొమ్ము చేసుకున్నాడు. నేను ఇక్కడ ఎస్ఎన్ఎం క్లబ్ అంటే ఎస్ఎన్ఎం క్లబ్ మన చేతుల్లో ఉన్నది. సిటిజన్ క్లబ్ ఎందుకంటే ఎస్ఎన్ఎం క్లబ్ వాళ్ళని పిలిపించినా మాట్లాడినా మళ్ళీ వాళ్ళకు మిగతా 4000 గజాలు ఉన్నది, మిగతా వాటికి నేను డెవలప్మెంట్కి పైసలు ఇస్తా అని చెప్పినా, ఇప్పుడు ఏదైతే నేను స్పష్టంగా మాట్లాడుతానో ఇప్పుడే కూడా మాట చెప్తున్నా, స్పష్టంగా చెప్తున్నా. ఈరోజు వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని తూచా తప్పకుండా నేను మరి ఇంప్లిమెంటేషన్ చేస్తా. ఆ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే నేను ఆ భూమి కొనిచ్చే నేను కట్టించే పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. అంటే పబ్లిక్ ప్రాపర్టీ అన్న మీకు ఇష్టం, అట్లాంటిది పబ్లిక్ ఆస్తులను సొమ్ము చేసుకుంటున్నటువంటి ఒక వ్యక్తికి